ఒక సందర్భం ఒక సమయంలో నారాయణ గారు పురుషోత్తం గారు ఉన్నప్పుడు ఈ నియోజకవర్గాల్లో సగం అటువైతే సగం ఇటువైతే ఒక నియోజకవర్గానికి జిల్లా అవసరమా అన్నటువంటి విషయం మీద చర్చ జరుగుతున్నప్పుడు ఈ రెవెన్యూ జిల్లా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి జిల్లా కాబట్టి జిల్లాగానే ఉండాలి, నాయకత్వంగానే ఉండాలని చెప్పని విష్ణువర్ధన్ రెడ్డి గారు నారాయణ గారు అందరూ మాట్లాడుతున్నటువంటి విషయాన్ని ఆలోచించాడు. వాస్తవంగా చూసినట్టయితే కూడా భారతీయ జనతా పార్టీ సంస్థాగతంగా మరి రెవెన్యూ జిల్లాలని ఆధారంగా చేసుకుని పార్టీ కమిటీలు వేసుకుని ముందుకు వెళ్తున్నటువంటి విషయం మనం చూసాం. అయితే శాసనసభ ఎన్నికల్లో విజయం కావాలని శాసనసభలో కూడా మనం పట్టు పెరగాలన్నటువంటి ఆలోచనతో ఈ జిల్లాలో ఉన్నటువంటి ఇతర నియోజకవర్గాలకు సంబంధించినటువంటి కొన్ని మండలాలని కొన్ని గ్రామాలని వాళ్ళకి ఈ మధ్య కాలంలో డీలిమిటేషన్ మీద అప్పగించినటువంటి విషయం కూడా మనందరికీ తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ద లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది జిల్లా, ద లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది పబ్లిక్, ద లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది క్యాడరే నిర్ణయాలు తీసుకుంటుంది అనేటువంటి విషయం మరొకసారి పోతే మనం అందరము కొన్ని విషయాలు ఆలోచించాలి. ఏ విషయాలు? సెప్టెంబర్ 2వ తారీఖు నాడు మన సభ్యత్వం ప్రారంభమైంది. అంటే అక్టోబర్ 2, నవంబర్ 2, డిసెంబర్ 2, జనవరి 2, అంటే 4 నెలలు బట్టి దేనికి ఒక పోలీసు బూత్లో ఒక 25 మందిలో ఒక 50 మందిలో సభ్యులు చేర్పించి మనం అక్కడ ఒక క్రియాశీల సభ్యుడిని ఎదురు చేసుకొని ఆయన ద్వారా కూడా సభ్యత్వం చేసుకుని ఒక కమిటీ వేసుకోవడం కొరకు 4 నెలలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.